ఓం శాంతి. శరన్నవరాత్రులలో భాగమైన రెండవ రోజు శివశక్తి స్వరూపిణి శ్రీ గాయత్రీదేవి అవతారానికి స్వాగతం, నమస్తే. ఈరోజు జగదంబ తల్లి గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తుంది. అన్ని మంత్రాలకు గాయత్రీ మంత్రం మూలమని చెప్తారు. త్రిలోకనాథుడైన పరమశివుని దివ్య శక్తులైన సృష్టి స్థితి లయ కార్యములు గాయత్రీదేవిలో నిక్షిప్తమై ఉన్నాయి. వేదాల సారమైన విశ్వ కళ్యాణానికి ప్రతిరూపం శ్రీ గాయత్రీదేవి. శక్తి, ధైర్యం, ఆనందం, దయ, గంభీరతలనే 5 శిరస్సులతో పంచముఖీదేవిగా గాయత్రి పూజింపబడుతుంది. మరి గాయత్రీదేవిని ధ్యానం చేద్దాం. నేను శివశక్తిని. ఈ రోజంతా నేను మంచి ఆలోచనలను చేస్తూ చెడు లేదా వ్యర్థ ఆలోచనలను వినాశనం చేస్తూ మధురమైన మాటలు మాట్లాడే సాధన చేస్తాను. అంతేకాదు, మనస, వాచ, కర్మణ పవిత్ర భావాలతో ఉంటూ సాక్షాత్ గాయత్రీదేవి స్వరూపంగా అయ్యి ఇల్లంతా శక్తివంతమైన ప్రకంపనాలతో నిండి ఉన్నదని భావిస్తున్నాను. ఏ చెడు దృష్టి లేదా వైబ్రేషన్ నేను ఉన్న ప్రదేశానికి వచ్చే సాహసం చేయలేదు అని మనస్సులో అఖండ దీపం వెలిగించుకుంటున్నాను. అందరికీ సాక్షాత్ గాయత్రీదేవిని సాక్షాత్కారం చేయిస్తాను. పరంపిత శివపరమాత్మనితో అఖండ యోగం చేసి నా మానసిక శక్తుల వృద్ధి చేసుకుంటున్నాను. నేను శివశక్తిని. సదా గాయత్రీదేవి స్వరూప భవ. ఓం శాంతి. ధన్యవాదాలు.